అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మా అత్తమ్మ స్టైల్లో పచ్చి చింతకాయ పచ్చడి ఎలా చేయాలో నేను చూపించబోతున్నాను. ముందుగా దానికోసం పచ్చి చింతకాయలను బాగా కడుక్కొని తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. వాటికి సరిపడా పచ్చిమిర్చీలను బాగా కడుక్కొని తొడిమలు తీసుకొని ఒక డ్రై క్లాత్తో తుడుచుకుంటూ చిన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత చింతకాయ పచ్చడికి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి చింతకాయలు, పచ్చిమిర్చీలు, జీలకర్ర మెంతుల పొడి, సరిపడా సాల్ట్. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ప్రాసెస్ వచ్చేసి పచ్చిమిర్చీలు, సాల్ట్, జీలకర్ర మెంతుల పొడిని మిక్సీలో వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత పచ్చి చింతకాయలని కూడా మిక్సీలో పట్టుకొని దానికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బాగా రెండింటిని ఒక బౌల్లోకి వేసుకొని రెండింటిని బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక, పచ్చడి కదండి ఆయిల్ బాగానే పడుతుంది. తర్వాత ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి తాలింపులోకి వేసుకోవాలి. ఎండుమిర్చి కొంచెం వేగాక సరిపడా పసుపు, కరివేపాకు వేసుకుంటే తాలింపు కంప్లీట్ అవుతుంది. దాంట్లో మనం ముందుగా రుబ్బుకున్న పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ వీడియోలో చూపించిన మాదిరిగా ఇలా చూస్తుంటే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తినాలనిపిస్తుంది కదండి. నాకు కూడా అలానే అనిపించింది. అంతే అండి, పచ్చి చింతకాయ పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఈ పచ్చడి తింటే చాలా న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయండి. చింతకాయ అంటేనే చింతకాయలో బాగా ఐరన్, విటమిన్ సిలు ఉంటాయి కాబట్టి పిల్లలకు కూడా పెట్టొచ్చు. వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. అందరూకి బాగా నచ్చుతుంది. ఏ సీజన్ అయినా మంచి వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని తింటే ఎంత బాగుంటుంది కదండి. సింపుల్ అండి, పచ్చి చింతకాయ పచ్చడి ఇలా చేసుకున్నాం మేమైతే. మీ స్టైల్లో ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ.